హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజొచ్చేసి చోలే మసాలా కర్రీ అయితే వండుతున్నానండి. ఈ చోలే మసాలా అయితే రైసు, బిర్యానీ, చపాతీ, పూరి, రోటీ మనకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. ఈ చోలే మసాలా అయితే మనం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చెప్తానండి. అలాగే చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నెతో అయితే ఈ ఈ పెద్ద శనగలనైతే తీసుకున్నానండి. తీసుకొని ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు. ఈ ఈ వాటర్ వేసండి 2, 3 సార్లు అయితే వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకుని బాగా కడిగేసుకుని వాటర్ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5, 6 గంటలైతే నానాలండి. మనం నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిది. మనకి ఇలా ఉదయాన్నే నానబెట్టుకుంటే ఒక 5, 6 గంటలైతే నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మసాలా ఇప్పుడైతే బాగా నానిపోయినాయండి ఈ శనగలైతే. ఇప్పుడైతే ఓ చిన్న కుక్కర్ అయితే తీసుకుందామండి. కుక్కర్ తీసుకుని కుక్కర్‌లో వేసుకుందాము. ఈ ఈ శనగలన్నిటిని మనం ఏ కప్పుతో అయితే మనం శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులైతే వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి కుక్కర్‌ని. ఇప్పుడైతే మనకి 5, 6 విజిల్లయితే రావాలండి. ఇది బాగా ఉడకాలి కదా! ఈ శనగలు రావాలండి. ఇప్పుడైతే మసాలా పని చూద్దామండి. ఇప్పుడైతే నేను మీడియం సైజు టమాటాలనైతే నేనైతే 2 తీసుకున్నానండి. ఇలా అయితే నేను మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా ఆడేసుకుందామండి టమాటాలని. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్‌లో అయితే వేసుకుందామండి. ఆడైతే బౌల్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేనైతే జీడిపప్పులు, వెండి కొబ్బరి వేయించుకుని పొడి చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పొడినైతే 3 టేబుల్ స్పూన్‌లయితే వేసుకుంటున్నానండి. వేసుకుని 2 పచ్చిమిర్చి అండి వేసుకుని మనం మిక్సీ జార్‌లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్‌లా అయితే ఆడేసుకోవాలండి. ఈ ఈ పేస్ట్‌ని కూడా మనం ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్లు అయిపోయినాయండి. ఇప్పుడు తీసి చూద్దామండి ఎలా ఉడికినాయో చూద్దామండి ఒకసారి. చూడండి ఎలా మనం చేత్తో నలిపితే ఎలా నలిగిపోవాలండి ఈ శనగలు. అలా అయితే మనకు బాగా ఉడికినట్టు. చూడండి ఈ విధంగా అయితే ఉడికితే సరిపోద్ది. అదిగోండి ఇవి కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. బౌల్లోకి తీసుకున్నాక ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా చేత్తో అంటే ఇలా చిదుముకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. కడాయిలో అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందామండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసేదాకా వేపేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా మంచి స్మెల్ వచ్చేదాకా వేపేసుకుందామండి. ఇప్పుడై ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూను చోలే మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నామండి. వేసుకొని బాగా కలిపేసుకుందామండి. మనకు కారం ఎంత పడద్దో అంత చూసుకొని వేసుకోండి. నాకైతే ఒక స్పూన్ అయితే సరిపోయింది. నేనైతే కొంచెం వాటర్ వేసుకుని బాగా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా కొంచెం సేపు ఇలా కలుపుకుందామండి. ఆయిల్ పైకొచ్చేసింది కదండీ! ఇప్పుడైతే టమాటా పూరి ఉంది కదండీ! టమాటా ఆడుకున్నాం కదా! అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇది కూడా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడైతే జీడిపప్పు పేస్ట్ ఉంది కదండీ! జీడిపప్పు, వెండి కొబ్బరి పేస్టు అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇది కూడా వాటర్ అంతా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేపుకుందామండి. అలాగే మనం ఉడకబెట్టుకున్న చోలే మసాలా శనగలు ఉన్నాయి కదండీ! ఈ శనగలను కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసుకొని మనమైతే చిన్న మంట మీద అయితే సిమ్‌లో పెట్టేసుకునండి. ప్లేట్ అయితే మూత పెట్టేసుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. ఎలా ఉన్నాయో లేదంటే కింద అడుగంటేస్తది. చూడండి ఇలాగా ఆయిల్ అంతా పైకి రావాలండి.
పైకొచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొత్తిమీర జల్లేసుకుందామండి. ఎలా అయితే కొత్తిమీర అయితే జల్లేసానండి. ఈ మసాలా కర్రీ చాలా బావుంటదండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేస్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ కర్రీ అండి పూరి, చపాతీ, రైస్, బిర్యానీ ఎందులోకైనా చాలా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదనేదని. హ్మ్. అంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.